సమైక్య ఉద్యమం పుట్టిన అనంతగడ్డపై షర్మిల గర్జించారు. కదిలి వస్తే హిందూపురం హోరెత్తింది. అనంతపురంలో సమైక్య నినాదాలు మారుమోగాయి. సమైక్య హోరుకు షర్మిల మాటలు పిడుగుల్లా తోడయ్యాయి. సమైక్య శ్వాస ఊపిరిగా షర్మిల కదులుతున్నారు. ఇక సమైక్య శంఖారావం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. అనంతపురం జిల్లాలో సమైక్య శంఖారావం పూరించారు షర్మిల. రాష్ట్ర విభజనపై షర్మిల ప్రసంగాలు వినడానికి సమైక్యవాదులు వేలాదిగా తరలి వచ్చారు. రాష్ట్రాన్ని విభజిస్తే జరిగే నష్టంపై ఆమె ప్రసంగాలు సాగాయి. 3వ రోజు కదిరి, హిందూపురం, అనంతపురంలో షర్మిల పర్యటించారు. 3వ రోజు సమైక్య శంఖారావం అనంతపురం జిల్లాలో కొనసాగింది. కదిరిలో సమైక్య నినాదాలు హోరెత్తాయి. కదిరిలోని బస్టాండ్ సెంటర్ వేలాది మంది సమైక్యవాదులతో నిండిపోయింది. షర్మిల ప్రసంగానికి సమైక్యవాసుల నినాదాలు తోడై కదిరి మారుమోగింది. కదిరి నుంచి షర్మిల హిందూపురం బయలుదేరారు. మార్గమధ్యంలో అంటే గోరంట్లలో సమైక్యవాదులను ఉద్దేశించి షర్మిల కాసేపు ప్రసంగించారు. గోరంట్ల షెడ్యూలులో లేకపోయినప్పటికీ షర్మిల చెప్పే మాటలు వినడానికి వేలాది సమైక్యవాదులు తరలి వచ్చారు. గోరంట్ల నుంచి బయలుదేరి హిందూపురం చేరుకున్నారు షర్మిల. ఇక్కడ షర్మిలకు వేలాది మంది సమైక్యవాదులు ఘనస్వాగతం పలికారు. రోడ్లు, బిల్డింగులు సమైక్యవాదులతో నిండిపోయాయి. హిందూపురం నుంచి అనంతపురం చేరుకున్న షర్మిల కాంగ్రెస్ పార్టీ, టీడీపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ సమైక్యవాదులతో నిండిపోయింది. సప్తగిరి సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు షర్మిల. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో సమైక్య నినాదాలు హోరెత్తాయి. మూడో రోజు అనంతపురం జిల్లాలో పర్యటించిన షర్మిల మొత్తం 260 కిలోమీటర్లు పయనించారు. సమైక్యాంధ్ర ఉద్యమం పుట్టిన అనంతపురం గడ్డ మీద నుంచి గర్జించారు షర్మిల. సీమాంధ్ర ఉద్యమకారులపై కేసులు ఎత్తేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతపురం సప్తగిరి సర్కిల్లో ప్రసంగించిన షర్మిల కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కడుపు మండితే ఎవరైనా నిరసన తెలియజేయవచ్చని రాజ్యాంగం చెప్తోందని షర్మిల చెప్పారు. కోట్ల మందికి అన్యాయం జరుగుతోందని, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, సామాన్యులు, మహిళలు సైతం రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేస్తున్నారన్నారు. లాభాలను, జీతాలను కాదనుకుంటున్నారు. వారి పనులను, చదువులను కాదనుకుంటున్నారని చెప్పారు. అలాంటి వారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతోందని షర్మిల మండిపడ్డారు.
రోడ్ల మీద కూర్చొని ఉద్యమిస్తున్న వారికి ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వారి కడుపు మీద కొట్టి జీతాలు కూడా ఇవ్వను అంటుంది. వారి కడుపు మంటను అర్థం చేసుకొని భవిష్యత్ తరాల కోసం వారు చేస్తున్న ఉద్యమాన్ని అర్థం చేసుకొని వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలా మీరు ఇవ్వని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పోరాట యోధులందరికీ వాళ్ళ జీతాలను వాళ్ళు కోల్పోయిన జీతాలను పూలు పెట్టి అందించడం జరుగుతుంది. ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ జేఏసీ సంఘాలందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. వారి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలుకుతుంది. ప్రతి కష్టంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలబడుతుందని మాటిస్తున్నాం. షర్మిల మాట్లాడే ప్రతి మాటకు సమైక్యవాదులు జేజేలు పలికారు. వైఎస్ఆర్ విగ్రహం పక్కన నుంచొని ప్రసంగించిన షర్మిలలో సమైక్యవాదులు పెద్దాయనను చూసుకున్నారు.